అందరికీ నమస్కారం। ఈరోజు గత నెల 22వ తారీఖు పాకిస్తాన్ మిలిటెంట్లు మన భారత్ మీద దాడి చేసి అమాయకులైనటువంటి 27 మందిని పొట్టలు పెట్టుకున్నారు। దానికి నిరసనగా సింధూర్ ఆపరేషన్ పేరుతోటి మన దేశ ప్రధాని గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతున్నది। ముఖ్యంగా ఈ ఆపరేషన్ విజయవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మన దేవాలయాల్లో పూజల కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా మనమందరం గమనించాల్సిన విషయము, మన భారతదేశ వైమానిక దళం అయితేనేమి, మిలిటరీ అయితేనేమి, మిలిటెంట్ల మీద దాడి చేసి వాళ్ళని చంపుతుంటే ఈ యొక్క పాకిస్తాన్ యుద్ధం ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రభుత్వం మన అమాయకులైనటువంటి భారతదేశ ప్రజానికం మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి పిలుపునిచ్చింది। ఈ యొక్క చాతగానితనం ఈ యొక్క దద్దమ్మలకు చెప్తున్నాం, మీరు ఇదే విధంగా కొనసాగితే కనుక ప్రపంచ పటంలో ఈ యొక్క పాకిస్తాన్ను లేకుండా చేసే సత్తా భారత్కు ఉందని గమనించాలి। కుక్కల్లారా ఖబర్దార్, మీరు ఇదే విధంగా ముందుకెళ్తే కనుక మీ అంతు చూసి ఈ యొక్క భారత దేశ వైమానిక దళమైతేమి, మిలిటరీ మీ అంతు చూసి తాట తీసే రోజులు దగ్గర పడ్డాయి। దయచేసి ఈ యొక్క కాల్పుల విరమణ చేస్తారా, మీ అంతు చూస్తారా అది గుర్తుంచుకొని ఈ యొక్క భారతదేశ ప్రజానికానికి గుర్తు చేస్తున్నాం। కుల మతాలకు అతీతంగా భారతదేశ వైమానిక దళానికి అయితేనేమి, భారతదేశ మిలిటరీకి అయితేనేమి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా మద్దతు ఇచ్చి ఈ యొక్క సైన్యానికి రక్షణగా నిలబడాలని వారికి మద్దతు కోరుతూ సెలవు తీసుకున్నాం। భారత్ మాతాకి జై।